పేదోడికి అనారోగ్యం వస్తే నేనున్నాననే భరోసాను కల్పించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రారంభించారని కొండపాక మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ అన్నారు. ఇటీవల అనారోగ్యం పాలై ఇబ్బందులు ఎదుర్కొన్న 6 కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులను బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి అందజేశారు. ఆసుపత్రుల నుండి తీసుకువచ్చిన బిల్లుల్లో 20% అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని వాపోయారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్, దుద్దెడ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోనె శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని, ఎలాంటి ఆపద వచ్చినా సరైన సహాయం అందేది కాదని గుర్తు చేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతి పేదోడికి వెన్నంటే నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లె బాబు, చిక్కుడు బాను, ఎండి ముగ్ధుం, ఎండి అస్లాం పాల్గొన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఒకవేళ ఏదైనా అకస్మాత్తుగా అనారోగ్య బారిన పడితే, ఒకవేళ వైద్యం చేయించుకోక ముందే అయితే ఎల్ఓసి ద్వారా లెటర్ ఆఫ్ క్రెడిట్ అని ప్రభుత్వం, అలాగే ఒకవేళ వైద్యం చేయించుకున్న తర్వాత అయితే సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి జరిగే ఆ కుటుంబానికి ఆర్థికంగా లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా మమ్మల్ని సంప్రదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అలాగే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా, పేద మధ్యతరగతి ప్రజలందరికీ లబ్ధి జరుగుతూ ఉన్నది. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుండి డబ్బులు చాలా తక్కువ ఇస్తూ ఉన్నది. వాళ్ళకు మనం సాయం చేస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు 20% ఇస్తూ ఉన్నారు. ఈ నిధులు కూడా పెంచాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాము.